రిఫండ్ మేళా పెడుతున్నాం. నాకు తెలిసి మన దేశంలో మన రాష్ట్రంలో ఎక్కడ ఇటువంటి రిఫండ్ మేళా జరగలేదు. పబ్లిక్ డాక్యుమెంట్స్ లేక ప్రైవేట్ మనీ లెండర్స్ దగ్గరికి లోన్ కోసం వెళ్తారండి అప్పు తీసుకోవడానికి. దానికంటే కూడా ఈజీ వచ్చేసి లోన్ యాప్. ఎటువంటి డాక్యుమెంట్ అడగరండి, ఇన్స్టంట్ ఇమీడియట్గా డబ్బు వస్తుంది. అందుకే చాలామంది లోన్ కావాలంటే లోన్ యాప్ నుండి లోన్ తీసుకుంటామని ఆలోచించి లోన్ యాప్ ద్వారా లోన్ తీసుకుంటారండి. మన ఒక 1000 రూపాయలు లోన్ యాప్ నుండి లోన్ తీసుకున్న తర్వాత వడ్డీతో సహా అమౌంట్ రీపే చేసినా కూడా వాళ్ళు ఇంకా ఎక్కువ అమౌంట్ అడుగుతారండి. ఇవ్వకపోతే నీ ఫోటో నీ వీడియో వైరల్ చేస్తాం, కాంటాక్ట్స్ అందరికీ పంపిస్తాం. ఈ లోన్ యాప్ వల్ల మన దేశంలో మన రాష్ట్రంలో చాలామంది ఆత్మహత్య చేశారండి, లేకపోతే ఆత్మహత్య యత్నం చేశారండి. మేము 295 మెంబర్స్ని ఐడెంటిఫై చేశాము. 195 మందికి నష్టం జరగలేదు, మిగిలిన 100 మందికి నష్టం జరిగింది. ఆ 100 మందికి ఈరోజు ఎంత అమౌంట్ వాళ్ళు ఎంత లోన్ తీసుకున్నారు అంత అమౌంట్ రిటర్న్ చేయాల్సిందే. అంత అమౌంట్ రిటర్న్ చేసిన తర్వాత ఎక్స్ట్రా అమౌంట్ ఎంత కట్టారు ఆ అమౌంట్ ఈరోజు రిఫండ్ చేయడం జరుగుతుంది. ఈ ఆఫీసర్స్ మెన్ విమెన్ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. ఒక వ్యక్తికి ఒక్క పైసా కూడా లోన్ రాలేదు, కానీ అతను కట్టాడు 3,50,000 రూపాయలు. ఇలాగే మొత్తం కలిపి మేము ఈ 100 మంది విక్టిమ్స్కి దాదాపు 48,59,072 రూపాయలు రిటర్న్. ఒక జాబ్ కోసం ఒక మెసేజ్ వచ్చింది, మీరు ఫర్దర్ జాబ్ కావాలి అంటే ఇది అప్లోడ్ చేయండి అని. ఓపెన్ చేసిన వెంటనే మొత్తం ఫోన్ అంతా హ్యాక్ అయిపోయింది. హ్యాక్ అయిపోయిన ఒక 2 డేస్ తర్వాత నుంచి మొత్తం లోన్స్ మీవి ఇన్ని క్రెడిట్ అవుతున్నాయని మనకైతే మెసేజ్ రావట్లేదు, ఏమీ రావట్లేదు. డాటర్ 15 lakhs లాస్ అయ్యింది. తర్వాత 2 సార్లు బీచ్కి వెళ్ళి సూసైడ్ కూడా చేసుకుందామని ఫిక్స్ అయ్యింది. గట్టిగా అసలు నీకు ఎందుకు ఇలా ఉన్నావని మేము ఫోర్స్ఫుల్గా అడిగితే అప్పుడు ఈ క్రైమ్ గురించి చెప్పింది. నా ఫ్రెండ్కి ఇచ్చేస్తే సైబర్ క్రైమ్లో కంప్లైంట్ చెయ్యు ఇది అవుతుంది అని చెప్పారు. సైబర్ క్రైమ్కి వచ్చి కంప్లైంట్ చేసాము. చేశాక ఒకసారి వచ్చింది, దాని తర్వాత నుంచి అయితే అసలు ఫోన్ రాలేదు. టైం వైజాగ్లో జరుగుతుందంటే చాలా గర్వంగా కూడా ఉంది నేను ఈ వైజాగ్లో ఉన్నందుకు. ఇంకా కూడా ఇలాంటివి ఉన్నాయి అంటే ఇంకొక 4 చెప్తాను. థ్యాంక్ యూ.